ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 8వ తేదీ 2025. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ అయితే టోటల్గా 8,000 టోకన్స్ అయితే వదిలారండి. రేపు దర్శనం చేసుకోవడానికి 9వ తేదీ దర్శనం చేసుకోవడానికి ఈ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయాలండి. లేకపోతే మీకు టోకన్స్ అనేది అస్సలు ఇవ్వరు. మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది టోకన్స్ అనేది తీసుకోవాలి. ఎస్ఎస్టీ దర్శనం టైమింగ్ స్లాట్స్ వస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. ఈ టైమ్స్లో దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారండి. ఈరోజు ఈ టోకన్స్ తీసుకున్న వాళ్ళది ఇదే ఈ టైమింగ్స్ మాత్రమే వస్తాయండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఒకరోజు ముందే రావడానికి అనేది ట్రై చేయండి. ఒకరోజు ముందే వస్తే ముందు రోజు టోకన్లు తీసుకుని మరుసటి రోజు అనేది దర్శనానికి వస్తుంది. సో అందుకని అందరూ తెలుసుకొని రావాలి. ఈ టోకన్స్ అనేవి అన్ని తిరుపతిలోనే ఇస్తున్నారు. ఫ్రీ టోకన్స్, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా డీడీ టోకన్స్ వరకు అయితే రేపు దర్శనం చేసుకోవడానికి 2,000 టోకన్స్ అయితే వదిలారండి. ఈ టోకన్స్ అయితే తీసుకున్న వాళ్ళు అయితే శ్రీవారి మిట్టి మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 దగ్గర మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి. లేకపోతే టోకన్ అనేది చెల్లుబాటు అవ్వదు. డీడీ టోకన్స్ దర్శనం టైమింగ్ స్లాట్స్ వస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనాలు జరిగేలా డీటీ టోకన్స్ అనేటివి ఇచ్చారండి. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారనేది చూద్దాం ఇప్పుడు. టోకన్స్ మాత్రం తిరుపతిలో మాత్రమే ఇస్తారండి, ఇంకెక్కడ ఇవ్వరు. నిన్న రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతమంది దర్శనం చేసుకున్నారని చూద్దాం. 71,634 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 24,980 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ₹4,74,00,000 హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది, సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి, అలానే స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి ఎంత సమయం పడింది అనేది ఇప్పుడు చూద్దాము. నేరుగా సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 24 గంటల సమయం అయితే పడింది. ఇంకా ఎస్ఎస్టీ డీడీ టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకైతే 4 నుండి 6 గంటల సమయం అయితే పడింది. ఇంకా ₹300 దర్శనం అయితే నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం అయితే పడిందని నిన్నటి రోజున దర్శనం చేసుకోవడానికి. ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏం లేదండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకునే ఎలా అయినా వెళ్ళొచ్చు. ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకన్ తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. అదే అండి తేడా. ఇంకా ₹300 దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు.